అల్హమ్దులిల్లాహి వహ్దా అస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద. ప్రియ శ్రోత, ఈ క్యాసెట్ ను సమర్పిస్తున్న వారు ఇస్లాం ప్రెజెంటేషన్ కమిటీ కువైట్. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمد وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరీ సోదరులారా, ఈరోజు ఇస్లాం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. అయితే ఇస్లాం గురించి తెలుసుకునే ముందు మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడో, సృష్టించబడిన ఈ మానవుడు ఎలా బ్రతకాలో, ఎలాంటి జీవిత విధానం ద్వారా ఈ మనిషి విజయం సాధిస్తాడో తెలుసుకుంటే ఇస్లాం అంటే ఏమిటో, అది ఏమి కోరుకుంటుందో విపులంగా తెలిసిపోతుంది. ఈ సువిశాల సృష్టిలో మానవుడు ఒక తునక. సృష్టి అంతటిపై ఆధారపడి జీవిస్తున్న ఓ చిరుజీవి. సృష్టితాలలో నుండి ఏ ఒక్కటి కొరబడినా ఈ మానవుడు పుడమిపై మనుగడ సాగించలేడు. ప్రకృతికి లోబడి జీవించడం తప్ప అతడికి గత్యంతరం లేదు. అయితే సృష్టి అంతటిలోనూ అత్యంత ఉత్తమమైన రాశి కూడా ఈ అల్పప్రాణియే. ఈ ఔన్నత్యం అతనికి తనకున్న వాక్శక్తి, నేర్పు, ప్రతిభల కారణంగా లభించింది. ఈ శక్తియుక్తులను ఉపయోగించే ఈ మానవుడు నేల విడిచి నింగిసాము చేస్తూ సృష్టి రహస్యాలను సైతం ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. సృష్టిలో ఉన్న సమస్తము తన అవసరార్థం సృజించబడిందని గ్రహించి కూడా యావత్ సృష్టిపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని చలాయించడంతో సరిపెట్టుకున్నాడే తప్ప తన ఉనికి పరమార్థాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇతర జీవాల మాదిరిగానే తిని, త్రాగి, కామకోరికలు తీర్చుకుంటూ సామాన్య జీవన స్రవంతిలో కలిసిపోవడానికేనా ఓ మనిషి నీవు సృజించబడ్డావు? ఈ మాత్రం దానికేనా ఇంతటి మహాసృష్టి నీకు ఆధీనం చేయబడింది? నీ ఉనికికి అర్థము, నీ సృజనకు కారణము లేవా? నీకు లభించిన మహోత్కృష్టమైన ఈ మానవ జన్మ అర్థరహితమేనా? ఈ ప్రశ్నలు ఆది నుండి మానవ మనోమస్తిష్కాలలో ఉద్భవిస్తూనే ఉన్నాయి. వాటికి ఇస్లాం ఏమని సమాధానమిస్తుందో ఈరోజు తెలుసుకుందాం. మానవ ఉనికి పరమార్థాన్ని, అతగాడి విజయ రహస్యాన్ని ఇస్లాం ఏ విధంగా బట్టబయలు చేస్తుందో తెలుసుకుందాం రండి. ఇస్లాం ప్రకారం అల్లాహ్ మనిషిని పుట్టించి అతడి మానాన్న అతన్ని విడిచిపెట్టలేదు. అతడికి ఒక లక్ష్యాన్ని, దాన్ని ఛేదించే మార్గాన్ని చూపించాడు. దాన్ని అనుసరించి నడుచుకుంటే లభించే బహుమానాలు, కానుకలను, దానికి భిన్నంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే జరగబోయే పరిమాణాలు, కలిగే నష్టాలు తన పవిత్ర ప్రవక్తలు, సందేశహరుల ద్వారా వివరించాడు. తనకు దాసోహం పలకమని, తన దాస్యాన్ని మహద్భాగ్యంగా భావించి స్వీకరించమని ఆదేశించాడు ఆయన. ఎందుకంటే సర్వం ప్రసాదించిన యజమాని తన దాసులు తనకు లోబడి ఉండాలని కోరుకోవడం న్యాయమే. అలాగే సహాయం పొందినవాడు సహాయం చేసిన వాడికి కృతజ్ఞుడై ఉండడం కూడా ధర్మమే. ఉదాహరణకు, నీకు అవసరముండి ఎవరి దగ్గరైనా ఓ 1000 రూపాయలు అడిగి తీసుకున్నావనుకో. నీకు 1000 రూపాయలిచ్చి నీ అవసరాన్ని ఆదుకున్న ఆ ఆసామికి నువ్వు కృతజ్ఞతలు చెబుతావా లేదా? అసలు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మానవ నైజమైతే థ్యాంక్స్ చెప్పాలనే కోరుకుంటుంది. అందుకే అవసరానికి ఆదుకున్న వారి పట్ల కృతజ్ఞతతో ఉంటాము. అప్పుడు ఆ ఆదుకున్నవాడు కూడా మరింత సంతుష్టుడై ఇంకా ఇంకా ఉపకారాలు చేయటానికి మున్ముందుకొస్తాడు. దీనికి భిన్నంగా ఆదుకున్న ఆసామిని నిర్లక్ష్యపరిచి ఏ సంబంధమూ లేని మరో వ్యక్తికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పవచ్చునా? ఆ విధంగా చేయడం న్యాయమేనా, ధర్మమేనా? కాదు, కాదనే అంటుంది మానవత్వం మరియు మానవ నైజం. ఈ విధంగా ఎవరైనా చేస్తే అలాంటి వారిని కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు, పశువు కంటే హీనమైన వాడు, తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడని అనరాని మాటలంటాము. ఇంకా ఆదుకున్న ఆ ఆసామి కూడా అలాంటి వాడి పట్ల అసహ్యం, ఏహ్య భావం కలిగి
మరోసారి ఆదుకోవడానికి ముందుకు రాడు. ఇది మానవ నైజం, సహజ ధర్మం కూడా. ఈ సహజ ధర్మాన్ని, మానవ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించు. నీ పుట్టుకకు 10 నెలల ముందు నువ్వు ఉన్నావా? అసలు ఉనికే లేని నిన్ను ఒక రేతిస్సు బిందువు నుండి ఉనికిలోకి తెచ్చి రక్తపు గడ్డగా చేసి మాంసపు ముద్దగా మలచి ఆ మాంసపు ముద్దకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, కాళ్ళు, చేతులు, సర్వాంగాలు పొద్దికగా అమర్చి తల్లి గర్భమనే చీకటి కుహరంలో 9 మాసాలుంచి నీకు కావలసిన ఆహార పానీయాలను తల్లి ప్రేగు ద్వారా అందించి నవమోహన సుందరాంగుడిగా తీర్చిదిద్ది 9 మాసాల తరువాత ఈ సువిశాల విశ్వంలో నిన్ను తీసుకువచ్చిన వాడెవరు? తల్లి ప్రేగు తెంచుకు పుట్టిన ఆ పసికందు ఆకలి తీర్చడానికి మటన్ మసాలాలు, చికెన్ చిల్లీలు, పులిహోర దద్దోజనాలు, పెరుగన్నం, పాయాసాలు అవసరం లేదు. ఆకలి ఆక్రందనలు చేసే ఆ పసికందుకు ఒక్క గుక్కెడు పాలు చాలు. అప్పటి వరకు ఆ తల్లి ఎదలో లేని పాలను సృజించిన వాడెవడు? నీకు జీవనాధారమైన పల్చటి ఆ తల్లి పాలలో అసంఖ్యాకమైన విటమిన్లను, పోషక పదార్థాలను మిళితం చేసిన వాడెవడు? నీవు ఎదిగే కొద్దీ నీ ఎదుగుదలకు కావలసిన ఏర్పాట్లు ఈ పుడుమిపై చేసిన వాడెవడు? ఆ స్వామిని ఎప్పుడైనా తలుచుకున్నావా? ఆ యజమానికి ఎప్పుడైనా కృతజ్ఞతాభావంతో తలొగ్గావా? దాసోహం మహాప్రభు అంటూ ఆయన దాస్యాన్ని స్వీకరించావా? పాహిమాం పాహిమాం అంటూ ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించావా? లేదే, లేదు సరికదా. ఆయన్ని విస్మరించి నిర్లక్ష్యం చేశావు. ఆ సృష్టికర్తను కాదని, ఆయన విధేయతను, ఆజ్ఞాపాలను త్రోసిరాజని, ఇతరులను నిన్ను సృష్టించడంలోనూ పోషించడంలోనూ ఏమాత్రం సంబంధం లేని దేవీ దేవతలను, నీ అవసరాలు తీర్చడంలో ఈషన్మాత్రమైన జోక్యం లేని సూర్య చంద్రాది దేవతలను, శక్తిహీనమైన రాళ్లను, రప్పలను, చెట్లను, చేమలను సృష్టికర్తగా భావించి ఆపద్బాంధవులుగా ఊహించుకొని నీ చేజేతులారా తయారు చేసుకున్న బొమ్మలను, ప్రతిమలను కృతజ్ఞతాభావంతో మొక్కి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ అవసరాలు తీర్చమని అర్థిస్తున్నావే, ఇది నీకు న్యాయమేనా? నిన్ను పుట్టించి ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసిన వాడిని విస్మరించి ఇతరుల్ని అర్థిస్తున్నావే, నీవు అడగకుండానే నీ అవసరాలు తీర్చిన వాడిని విడిచిపెట్టి ఇతరుల్ని నీవు అర్చిస్తున్నావే, ఇది నీకు ధర్మమేనా? ఒకే ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నీ అంతరాత్మ ఏమని స్పందిస్తుందో తెలుసుకో. ఈ విషయంలో ఇస్లాం ఏమంటుందంటే, యా అయ్యుహన్నాసు అబుదూ రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ क़ब्लिकुम లఅల్లకుం తత్తఖూన్ الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله أندادا وأنتم تعلمون. అంటే మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆమె ప్రభువు వైపుకు మరలండి. ఆమె ప్రభువును కొలవండి. తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి ఆకాశాన్ని నుండి వర్షాన్ని కురిపించి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు అల్లాహ్కు సాటి సమానుల్ని మీరు కల్పించకండి. మానవులారా అని ప్రపంచ మానవులందరినీ సంబోధిస్తున్నాడు. వారు అమెరికా వారైనా, ఆఫ్రికా వారైనా, ఆంధ్రా వారైనా, అర్జెంటీనా వారైనా, ఎవరైనా సరే, నల్లవారైనా, తెల్లవారైనా, అధికులైనా, అధములైనా, ఎవరైనా సరే మానవులు. కేవలం ముస్లింలను మాత్రమే కాదు, యావత్ మానవాళిని ఉద్దేశించి మిమ్మల్ని, మీకు పూర్వం వారిని అంటే మీ తల్లిదండ్రుల్ని, తాత ముత్తాతల్ని పుట్టించిన ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించమని చెబుతున్నాడు. ఆయన్నే ఎందుకు ఆరాధించాలంటే, ఒకటి, మిమ్మల్ని మీరు రక్షించుకోలేదు. దేనుండి రక్షించుకోవాలి? ప్రతి విధమైన ఆపద నుండి, అన్ని విధాల వైఫల్యాల నుండి, ఇహంలో జరిగే నష్టాల నుండి, పరంలో సంభవించే నరకయాతల నుండి కాపాడుకోవాలి. రక్షించేవాడు ఆ సృష్టికర్తే కాబట్టి
ఆయన దాస్యాన్ని స్వీకరించాలి, ఆయన శరణే వేడుకోవాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి గిట్టక మారదు. ప్రతి ప్రాణికి మరణం సంభవిస్తుంది. నీవు కూడా ఒకరోజు మరణిస్తావు. నీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. నీవు ఆత్మరూపేణ దేవుని వద్దకు పోతావు. అప్పుడు ఆయన నిన్ను ప్రశ్నించడా? నీవు చేసిన ఘాతుకాల గురించి నిన్ను అడగకుండానే వదిలేస్తాడా? ఆ రోజున ఆయనకు ఏం సమాధానం చెబుతావు? ఆయన్ని విస్మరించి ఆయన సూచించిన జీవిత విధానాన్ని కాదని నీ మనోవాంఛలకు బానిసవై నీ ఇష్టానుసారంగా జీవితం గడిపినందుకు ఆయన నిన్ను ఏమీ అనకుండానే వదిలేస్తాడా? నీవు చేసిన విశ్వాసఘాతుకానికి నిన్ను శిక్షించకుండానే విడిచిపెడతాడనుకుంటున్నావా? కనుక ఆ శిక్ష నుండి బయటపడాలంటే ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే శరణు. ఇంకా ఆ సృష్టికర్తని ఎందుకు ఆరాధించాలంటే అల్లజీ జాలలకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅం అంటే నిన్ను పుట్టించి నీవు బ్రతకడానికి కావలసిన సకల ఏర్పాట్లు చేసి నీ మనుగడను ఈ ధరణిలో సులభతరం చేసినందుకు గాను నీవు ఆయనకు కృతజ్ఞుడవై, బద్ధుడవై, దాసుడవై జీవించడం ధర్మం గనుక నీ పూజల్లో గాని, నీ ఆరాధనలో గాని, నీ అర్థింపుల్లో గాని, వేడుకోళ్లలో గాని, మొక్కుబళ్లు చెల్లించడంలో గాని ఎవ్వరికీ భాగం ఇవ్వక ఆ ఏకైక దైవాన్ని, సృష్టికర్తను మాత్రమే మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో సేవించాలి, కొలవాలి. ఆయనకు సాటి సమానులు కల్పించరాదు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన దాస్యాన్నే స్వీకరించాలి. ఆ ఏకైక దైవాన్ని, ఆ అద్వితీయ సృష్టికర్తను అరబీ భాషలో అల్లాహ్ అంటారు. ఆయనకు దాసులై, ఆయన ఆజ్ఞాబద్ధులై, ఆయన అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడాన్నే ఇస్లాం అంటారు. అందుకే తన దాస్యాన్ని మానవుని లక్ష్యంగా, ఇస్లాంను దాన్ని ఛేదించే మార్గంగా మానవునికి సూచించాడు అల్లాహ్. ఈ విషయంలో ఆయన మనిషిని నిర్బంధించనూ లేదు, అతనిపై తన ఆజ్ఞాపాలన, విధేయతలు బలవంతంగా రుద్దనూ లేదు. ఏ ఒత్తిడికి గురి కాకుండా తనంతట తానే అల్లాహ్ ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన విధేయతను పాటించమని మానవునికి స్వేచ్ఛను, స్వయం ప్రతిపత్తిని ప్రసాదించాడు అల్లాహ్. కానీ మనోవాంఛలకు బానిసలైన మానవులు తమకు లభించిన స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగపరిచి అధర్మానికి, అవిధేయతకు పాల్పడ్డారు. ఎప్పుడెప్పుడైతే మానవులు ధర్మాన్ని తప్పేవారో, మరెప్పుడైతే ఈ పుడమిపై ధర్మం నశించి అరాచకం, అధర్మాలు పెచ్చరిల్లిపోయేవో అప్పుడప్పుడు మానవులలో నుండే ఒక ఉత్తముణ్ణి తన ప్రవక్తగా నియమించి అతని ద్వారా తన అభీష్టాన్ని, సన్మార్గాన్ని, సత్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు. వాటిని ఆ ప్రవక్త స్వయంగానో తన అనుయాయుల చేతనో కంఠస్థంగాని, గ్రంథస్థంగాని చేయించేవాడు. ఆ ప్రవక్త, అతని అనుచరులు గతించిన కొంతకాలానికి మనోవాంఛాదాసులైన కొందరు స్వార్థపరులు తమ మనోవాంఛలకు అనుగుణంగా దైవధర్మంలో మార్పులు, చేర్పులు చేసి సామాన్య ప్రజానీకాన్ని మార్గభ్రష్టత్వానికి లోను చేసి పెడదోవ పట్టించేవారు. అప్పుడు అల్లాహ్ మరో ప్రవక్తను నియమించేవాడు. ఇలా కొనసాగిన ప్రవక్తల పరంపరలో చిట్ట చివరిగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా నియమించి ప్రళయం వరకు యావత్ మానవాళికి అవసరమయ్యే శాసనాలను ఆయనపై అవతరింపజేసి వాటి సంరక్షణా బాధ్యతను తనే స్వయంగా స్వీకరించి ధర్మాన్ని పరిపూర్ణంగా ఉంచాడు విధాత. ఈ విధంగా ఆదిమానవుడు ఆదాము మొదలుకొని అంతిమ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రపంచమంతటా ఆయా భాషలు మాట్లాడే ప్రజల వద్దకు ఆయా కాలాల్లో ప్రవక్తలు ఉద్భవిస్తూనే ఉన్నారు, దైవధర్మాన్ని బోధిస్తూనే ఉన్నారు. వారందరూ మానవులకు అందించిన, మానవులకు బోధించిన ధర్మం ఒక్కటే, దైవధర్మం, అదే ఇస్లాం. అందుకే తన దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని సర్వలోక సృష్టికర్త అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఈ ఇస్లామే అసలు ధర్మం ఎందుకయ్యిందో తెలుసుకోవటానికి ఇస్లాం అంటే ఏమిటో, అల్లాహ్ అంటే ఎవరో వివరంగా తెలుసుకోవడం అవసరం. కనుక ఇస్లాం మరియు అల్లాహ్ గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. విశ్వవిధాత నాకు వాక్శక్తిని, మీకు గ్రహించే శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్. ఇస్లాం అంటే ముస్లింల మతమని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉండడమే కాకుండా ఇదే అర్థాన్ని, భావాన్ని ఇతరులకు తెలుపుతూ ఉంటారు. ఇంకా ముస్లింలంటే సాయిబులని, వాళ్ళు మూర్ఖులు, క్రూరులు, కఠినులు, మతానికి ఎదురు అని కూడా ఓ ప్రచారం ఉంది. అయితే
వాస్తవమేమిటో తెలిస్తే ఈ అపార్థాలు అపోహలు తొలగిపోయి వాస్తవాలు ముందుకొస్తాయి. కనుక వాస్తవాల వెలుగులో యథార్థాలను తెలుసుకుని నిష్పక్షపాతంగా సత్యాన్ని సత్యంగానే అంగీకరిద్దాం. ఇస్లాం అన్నది ఒక అరబీ పదం. దీనికి తెలుగులో సరిసమానమైన అర్థాన్నిచ్చే పదమేదీ లేదు. అయినా స్వయం సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన, శాంతి అనే అర్థాలు ఈ పదానికి దాదాపు సరిపోతాయి. అయితే స్వయం సమర్పణ ఎవరికి చేయాలి, ఎవరి ఆజ్ఞాపాలన చేయాలి, విధేయత ఎవరికి చూపాలి అనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కాబట్టి సంకీర్ణంగా ఇస్లాం అంటే ఎవరి బలవంతమూ లేకుండా తనంతట తానే స్వయంగా అల్లాహ్కు సమర్పించుకొని నిరంతరం ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ అన్ని విధాలా ఆయనకు విధేయులై శాంతియుతమైన జీవితాన్ని గడపడమని భావం. ఇక అల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం. అల్ ఇలాహ్ అనే రెండు అరబీ పదాల సంకలనమే అల్లాహ్. అల్ అంటే ఇంగ్లీష్లో ది అనే ఆర్టికల్ వంటిది. ఇలాహ్ అంటే ఆరాధనా యోగ్యమైన అనే అర్థం. అంటే తన వైభవోన్నతుల రీత్యా పూజనీయుడైన వాడు, ఆరాధన దాస్యభావాలతో ఆయన సమక్షంలో తలవంచడానికి తగిన ప్రభువు, స్వామి అని భావం. ఇంకా మానవ బుద్ధికి అందని అపరిచితమైన అపార శక్తిశాలి అన్న భావంతో పాటు ఆయన ఏ అక్కర ఏ అవసరమూ లేనివాడై అగోచర శక్తులు కలిగిన వాడు అనే భావం కూడా ఉంది. ఈ పదానికి తెలుగులో దేవుడు అని వ్యవహరించవచ్చు. అల్ ఇలాహ్ అనే ఈ రెండు పదాల సంకలనమైన అల్లాహ్ అనే ఈ పదానికి ప్రపంచ భాషల్లోని ఏ భాషలోనూ సరిసమానార్థాన్నిచ్చే పదమేదీ లేదన్నది సర్వకాలిక సత్యం. సంయుక్తంగా అల్లాహ్ అంటే ఈ విశ్వాన్ని, దీనిలో ఉన్న సమస్తాన్ని సృష్టించి దీని అవసరాలను తీరుస్తూ దీని నిర్వహణ బాధ్యతను స్వీకరించి తానే స్వయంగా నిర్ణయించిన ఓ రోజున దీనంతటినీ సర్వనాశనం చేసి తాను తలచినప్పుడు పునర్నిర్మించి యథాతథంగా తీసుకురాగల ఏకైక శక్తిశాలి అయినందున ఈ విశ్వమంతటిలో పూజనీయమైన అస్తిత్వం ఆయనదే. ఒకడు ఆరాధన దాస్యభావాలతో ఆజ్ఞాపాలనకై తలవంచడానికి అర్హమైన అస్తిత్వం కూడా ఆయనదే అనే భావం ఇమడి ఉంది. అల్లాహ్ను అర్థం చేసుకోవడానికి ఆయన గుణ విశేషాల జ్ఞానం ఎంతైనా అవసరం. ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో అల్లాహ్ గుణ విశేషాలు తెలుపబడ్డాయి. వాటిలో కొన్ని ఈ ప్రకారంగా ఉన్నాయి. సర్వసృష్టికి దాని స్థితిలయలకు కారకుడు కర్త అల్లాహే. ఆయన నిత్యుడు, అనంతుడు, ఆదిమధ్యాంతరహితుడు, అజరుడు, అక్షరుడు, అమరుడు, సర్వవ్యాపి, సర్వోపరిజ్ఞాని, సర్వాంతరజ్ఞాని, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వశక్తుడు, నిరపేక్షాపరుడు. అంటే ఏ అక్కరా లేనివాడు. ఆయనకు ఎవరి ఆశ్రయమూ అక్కరలేదు. అందరూ ఆయన ఆశ్రయం పొందవలసిందే. ఆయన ఎవరిపైనా ఆధారపడి లేడు. అందరూ ఆయనపైనే ఆధారపడవలసిందే. ఆయన అసమాన శక్తి సామర్థ్యాలు గల అద్వితీయ ప్రభు. సర్వసృష్టికి జీవనోపాధి ప్రదాత. కొరత, లేమి, దోషం లాంటి అవగుణాలు లేని అపర నిర్మల తేజస్వి. ఇంద్రియ జ్ఞానానికి గోచరించని అతీతుడాయన. నామరూపాల్లోనూ అస్తిత్వంలోనూ కార్యకలాపాలలోనూ సాటి సమానులు సహవర్తులు లేని ఏకైక అదృశ్య స్వరూపుడు అల్లాహ్. ఇంతటి మహాశక్తిశాలి అసమాన ప్రజ్ఞాపతిని తెలపడానికి ఒక్క అరబీ తప్ప ప్రపంచంలోని భాషలన్నీ మూగపోయాయి. ఒకవేళ ఉన్నా అవి వ్యాకరణాపరంగా వచనలింగాలకు గురి అయి స్వచ్ఛతను కోల్పోయాయి. కానీ అల్లాహ్ అనే పదానికి బహువచనం గాని లింగభేదం గాని లేవు. అందుకే మనందరి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన జగన్నిర్మాతకు అల్లాహ్ వ్యక్తిగత నామవాచకమయ్యింది. ఇక ఇస్లాం విధించిన ఈ నియమాలు తెలుసుకుంటే మానవులందరి ధర్మం ఇస్లాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నియమావళిలో అతి ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది ఈమాన్ అంటే విశ్వాసం. విశ్వాసంలోని మౌలికాంశాలు ఏమిటంటే అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, విధిని, మరణానంతర జీవితాన్ని, స్వర్గ నరకాలను విశ్వసించాలి. అల్లాహ్ను విశ్వసించడం అంటే ఆయన ఒక్కడే ఏకైక దైవమని, ఆయన తప్ప పూజకు, ఆరాధనకు, వేడుకోళ్లు చేసుకునేందుకు అర్హులెవ్వరూ లేరని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఎందుకంటే
ఆయనే సర్వ సృష్టికి దాని స్థితిలయలకు కారకుడు, కర్త, పాలకుడు, పోషకుడు, సర్వ వర ప్రదాత. ఆయన ఇవ్వదలిస్తే అడ్డుకునే ధైర్యం గాని శక్తి గాని ఎవరికీ లేవు. ఆయన ఆపిన దానిని తిరిగి ఇచ్చే లేక ఇప్పించే శక్తి సామర్థ్యాలు ఈ సృష్టిలో ఏ ఒక్కరికీ లెవ్వని దృఢంగా విశ్వసించాలి. ఇంకా లాభనష్టాల కారకుడు ఆయనేనని, ఈ విశ్వాన్ని సృజించడంలోనూ దీని నిర్వహణలోనూ దీనిపై ఆధిపత్యము అధికారాలు చలాయించడంలోనూ ఆయనకు సహవర్తులెవ్వరూ లేరని, ఆయన నామరూపాల్లోనూ గుణ విశేషాల్లోనూ ఎవరూ సాటి సమానులు కాజాలరని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో విశ్వసించాలి. విశ్వాసంలోని రెండవ అంశం అల్లాహ్ దూతల పట్ల విశ్వాసం. అల్లాహ్ తన ప్రభుత్వ కార్య నిర్వహణకై కొన్ని అదృశ్య జీవాలను సృష్టించాడు. వాటిని అరబీలో మలాయికా అంటారు. అవి అసంఖ్యాకం. వారిని తెలుగులో దైవదూతలని వ్యవహరించవచ్చు. ఈ దైవదూతలు అల్లాహ్ విధేయులే తప్ప దైవత్వంలో వీరికి ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. వీరు అల్లాహ్ ఆజ్ఞలను కొల్లుపోకుండా పాటిస్తుంటారు. వీరికి తమ ఇష్టానుసారంగా నడుచుకునే హక్కు గాని అధికారం గాని లేవు. దేవుని ఎదుట ఎవరి సిఫారసు కూడా వీరు చెయ్యలేరు. వీరు దోషరహితులు. దేవుని సృష్టిలో ఉత్తమమైన రాశి వీరు. అలాగని వీరిని ఆరాధించకూడదు. దైవత్వంలో భాగస్వాములుగా, దైవానికి సహవర్తులుగా వీరిని భావించరాదు. వీరు అనునిత్యం అల్లాహ్ నామ సంకీర్తనలో నిమగ్నులై అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తూ ఉంటారు. అల్లాహ్ తన కార్యకలాపాలను వీరి ద్వారా నిర్వహిస్తుంటాడు. అలాగని వీరిపై ఆధారపడ్డాడని కాదు సుమా. వీరిలో అతి ముఖ్యులు జిబ్రయీల్. ఈయన అల్లాహ్ సందేశాలను ప్రవక్త వద్దకు చేరవేస్తాడు. మీకాయిల్. ఈయన గాలివానలపై అజమాయిషీ చేస్తూ ప్రాణులకు కావలసిన నిత్యావసర వస్తువుల సరఫరాను అదుపు చేస్తుంటాడు. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో విడుదల చేయాలో అంతా చేస్తూ ఉంటాడు. ఇజ్రాయిల్ అంటే మలకల్ మౌత్. ఈయన అల్లాహ్ ఆజ్ఞ మేరకు ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఇస్రాఫీల్. ఈయన ప్రళయ దినం నాటి సూర్ అనే శంఖాన్ని పూరించడానికి అల్లాహ్ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడు. అల్లాహ్ ఆజ్ఞ అయిన వెంటనే ఈయన శంఖం పూరిస్తాడు. అంతే, ప్రళయం సంభవిస్తుంది. ఈ నలుగురే కాక ప్రతి మనిషి వెంట కిరామన్ కాతిబీన్ అనే ఇద్దరేసి దూతలు అతను చేసే కర్మలు లిఖించడానికి నియమించబడ్డారు. వారు అనునిత్యం అతనితో ఉండి అతడు చేసే సత్క్రియలైన దుష్క్రియలైన రికార్డు చేస్తూ ఉంటారు. మరణానంతరం మానవులు అల్లాహ్ ముందు హాజరుపరచబడినప్పుడు గ్రంథస్థమైన ఈ కర్మల పత్రాలను వారు ఆయనకు సమర్పిస్తారు. వాటి ప్రకారం తీర్పు జరిగి సద్వర్తనులు మంచివారు స్వర్గానికి, దుర్వర్తనులు చెడ్డవారు నరకానికి పోతారు. కర్మల పత్రాలు లిఖించడంలో వీరు పక్షపాతం గాని ఏకపక్షం గాని వహించరు. న్యాయంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని దృఢంగా నమ్మాలి. విశ్వాసంలో తర్వాతి అంశాలు అల్లాహ్ గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించడం. మానవుడు తన వృత్తి లక్ష్యాన్ని తెలుసుకొని దాన్ని ఛేదించడానికి అవసరమైన సూచనలు, ఇహపరాల్లో విజయం సాధించడానికి కావలసిన మార్గదర్శక సూత్రాలను దేవుడు ఆయా కాలాల్లో ఆయా భాషల్లో తన ప్రవక్తలపై అవతరింపజేశాడని, అవి గ్రంథస్థం చేయబడ్డాయని తెలుసుకున్నాం. గ్రంథస్థం చేయబడిన ఆ సందేశాదేశాలనే దైవ గ్రంథాలంటారు. అవి అనేకం. వాటిలో ముఖ్యమైనవి సుహుఫుల్ ఊలా అంటే ఆది గ్రంథాలు. వీటిని వేదాలు అని కూడా పిలవవచ్చు. ఇబ్రాహీం అలైహిస్సలాతు అస్సలాంపై అవతరించిన గ్రంథాలు. మూసా అలైహిస్సలాం అంటే మోషేకు ఇవ్వబడిన పలుకలు మరియు తోరా గ్రంథం. ఇంకా దావూద్ అలైహిస్సలాం అంటే దావీదుకు సంగబడిన జబూర్ గ్రంథం. మరియు ఈసా అలైహిస్సలాతు వస్సలాం అంటే యేసుపై అవతరించిన ఇంజీలు గ్రంథం. చివరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ఖుర్ఆన్ గ్రంథం. ఇవన్నీ అల్లాహ్ తరపు నుండి అవతరించిన గ్రంథాలే. అయితే అంతిమ గ్రంథమైన దివ్య ఖుర్ఆన్ తప్ప మిగిలిన గ్రంథాలలో కొన్ని పూర్తిగా ఈ లోకం నుండి అదృశ్యమైపోయాయి. వాటి జాడ ఎక్కడా లేదు. మరికొన్ని తమ అసలు స్థితిని కోల్పోయాయి. వాటిలో ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని తమ మూల భాషలో కాకుండా అనువాదాల రూపంలో మిగిలి ఉన్నాయి. ఈ అనువాదాలకు అనువాదాలు జరిగి అవి తమ సహజ స్థితిని కోల్పోయాయి. ఫలితంగా తప్పుడు సిద్ధాంతాలు ఉనికిలోకి వచ్చి
మానవుని మార్గభ్రష్టుని చేశాయి. అనంత కరుణామయుడైన అల్లాహ్ మానవునిపై దయతలిచి స్వార్థ మానవులు ఎంత ప్రయత్నించినా మార్పు చేర్పులు సాధ్యం కాని విధంగా తన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ను పటిష్టపరిచి సర్వమానవాళికి మార్గదర్శకంగా, వెలుగుబాటగా, సత్యాసత్యాలను వేరుపరిచే ఈటురాయిగా చేసి అవతరింపజేశాడు. దీని సంరక్షణ బాధ్యతను స్వయంగా స్వీకరించాడు. అందుకే ఇది అవతరించి సుమారు 1400 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ గ్రంథం తన సహజ స్థితిని కోల్పోకుండా సురక్షితంగా ఉంది. నేటికి 1400 సంవత్సరాల క్రితం లిఖించబడిన వ్రాత ప్రతికి నేడు మార్కెట్లో లభిస్తున్న ముద్రిత ప్రతికి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా యథాతథంగా ఉంది. నూహ్ అలైహిస్సలాం అనగా నోవాహు మొదలుకొని ఈసా అలైహిస్సలాం అంటే యేసు వరకు గల ప్రవక్తలపై అవతరించిన గ్రంథాలలో ఏ సత్య బోధనలైతే ఉండేవో అవి మార్పు చేర్పులు, మానవ రచనల కలయిక కారణంగా కలుషితమై వికృతంగా తయారైపోయాయి. వాటికి జీవం పోయడానికి, వాటిని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ ఆవిర్భవించింది. ఇందులో ఉన్న బోధనలు గత గ్రంథాలలోని అసలు సత్య బోధనలే. ఈ గ్రంథం ఏదో ఒక కులానికో ఒక వర్గానికో చెందింది ఎంతమాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికి లేదు. ఇది సర్వమానవాళికి ఉమ్మడి సొత్తు. ఇది సర్వమానవాళికి మార్గదర్శకం. కనుక దీనిని అనుసరించేవారు తమ నిజ ప్రభు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్టేనని సంపూర్ణంగా విశ్వసించాలి. విధిని విశ్వసించడం అంటే ఈ సృష్టిలో సంభవించినవి, ఇకపై సంభవించేవన్నీ అల్లాహ్ జ్ఞానోద్దేశం మూలంగా సంభవించాయని, ఆయన జ్ఞానం, ఉద్దేశం మరియు నిర్ణయానికి భిన్నంగా ఏది జరగదని విశ్వసించాలి. ఏది ఎక్కడ ఎలా జరిపించాలో అది అక్కడ అలా అల్లాహ్ తన ఇష్టానుసారంగా జరిపిస్తాడని, అందులో ప్రవక్తల, దూతల, సత్పురుషుల, ఔలియాల ఉద్దేశ నిర్ణయాల జోక్యంగాని ప్రమేయంగాని లేనేలేదని సంపూర్ణంగా నమ్మాలి. ఇంకా లాభనష్టాలు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయని, ఆయన సంకల్పిస్తేనే తప్ప అవి నెరవేరవని దృఢంగా విశ్వసించాలి. మరణానంతర జీవితాన్ని విశ్వసించడం అంటే అల్లాహ్ తాను నిర్ణయించిన ఒక రోజున ఈ విశ్వాన్ని, ఇందులో ఉన్న సకల సృష్టిని సంపూర్ణంగా నిర్మూలిస్తాడు. ఆ తరువాత ఓ రోజున మానవులందరినీ బ్రతికిస్తాడు. ఆది మానవుడైన ఆదాము మొదలుకొని అంతిమ మానవుని వరకు అందరూ ఆయన ముందు హాజరుపరచబడతారు. ప్రాపంచిక జీవితంలో తాము చేసిన కర్మలకు గాను అందరూ ఆ రోజు ఆయనకు లెక్క చెప్పవలసి ఉంది. దూతలచే రికార్డు చేయబడిన కర్మల పత్రాలు ఆ రోజున అల్లాహ్కు సమర్పించబడతాయి. దాని ప్రకారం తీర్పు జరిగి మానవునికి శిక్షా బహుమానాలు లభిస్తాయి. సత్కార్యాలు, మంచి పనులు చేసి ఉంటే సర్వసౌఖ్యాలు విలసిల్లే స్వర్గం కానుకగా లభిస్తుంది. దుష్కార్యాలు, చెడ్డ పనులు చేసి ఉంటే విధాభరిత శిక్షల నిలయమైన నరకం ప్రతిఫలంగా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రకటించాలి. ఇస్లాంకు మూలాధారమైన విశ్వాసాంశాల భావసారాన్ని అరబీలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని సంక్షిప్తంగా ఒకే సద్వచనంలో పొందుపరచడం జరిగింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనగా పూజకు, ఆరాధనకు, అర్థింపులకు అర్హమైన అస్తిత్వం అల్లాహ్ తప్ప మరొకటి లేదు అని భావం. ఈ సద్వచనాన్ని ఉచ్చరించడం ద్వారా మనిషి సకల మిథ్యాదైవాలను, తప్పుడు భావాలను పరిత్యజించి తన సృష్టికర్త, నిజప్రభు, వాస్తవ స్వామికి విధేయతా దాస్యాలను పాటించే ప్రమాణ ప్రకటనను చేస్తున్నాడన్నమాట. అలాగే ముహమ్మదు రసూలుల్లాహ్ అనగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపిన ప్రవక్త అని పలకడం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవదౌత్యాన్ని ధృవపరిచి ఆయన బోధించిన దైవ గుణ విశేషాలను, దైవ దూతలను, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను, మరణానంతర జీవితం లాంటి ఇత్యాది విషయాలను అంగీకరించి ఆయన చూపిన విధంగా దైవారాధన, దైవ విధేయతలను పాటిస్తానని ప్రమాణ ప్రకటన చేస్తున్నాడన్నమాట. ఈ సద్వచనమే ఆది నుండి మానవాళి ఎంతటికీ మహామంత్రంగా ఉపదేశించబడింది. ఋగ్వేదం 1వ కాండం 1వ పర్వం 8వ మంత్రంలో ఏకం ఏవం అద్వితీయం బ్రహ్మం అని చెప్పబడింది. అంటే ఒక్కడే సృష్టికర్త,
ఆయన తప్ప వేరొకడు లేడు అని దీని భావం. అలాగే ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తే నేహ్నా నాస్తే కించిన్ అని బ్రహ్మసూత్రం పలుకుతుంది. అంటే ఒక్కడే దేవుడు, రెండవ వాడు లేడు లేడు లేడు, కించిత్తైనా లేనే లేడని దీని భావం. ఈ విధమైన శ్లోకాలు మంత్రాలు వేదాలలో కోకొల్లలుగా ఉన్నాయి. ఏకేశ్వరుడైన దైవాన్ని తప్ప మరెవరినీ పూజింపరాదని, విగ్రహారాధన బహుదైవారాధనలు చెయ్యరాదని, అనునిత్యం దైవాజ్ఞాపాలన చేస్తూ జీవించమని వాటి భావం. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలోని 18వ అధ్యాయము 62వ శ్లోకంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అంటున్నాడు. అంటే ఎల్లవేళలా సర్వ విధములా హృదయస్థుడగు ఆ పరమేశ్వరునే శరణు పొందును. తద్వారా సర్వోన్నతమైన శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని పొందగలవు. అంటే ఈ జీవితంలో నీకు సుఖశాంతులు కావాలన్నా, మరణించిన తర్వాత మోక్షం కావాలన్నా, నిన్ను సృష్టించి నీ హృదయాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న ఆ ఏకైక దైవాన్ని అనునిత్యం పూజించు. ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవించు. జీవితంలోని ఏ రంగాన్ని ఆయన అవిధేయతకు లోను కానీయవద్దు అని దీని భావం. ఇస్లాం బోధించేది కూడా ఇదే. అయితే ఇక్కడ ముఖ్య విషయాన్ని గమనించాలి. అదేమిటంటే శ్రీకృష్ణుడు తనే దేవుడు, తననే శరణు పొందమని చెప్పడానికి బదులుగా మరో అస్తిత్వం వైపుకు మరలమని చెప్తున్నాడంటే అతడు దేవుడు కాదని చెప్తున్నాడన్నమాట. ఒకవేళ శ్రీకృష్ణుడే దేవుడై ఉంటే ఆ పరమేశ్వరుని శరణు పొందమని చెప్పవలసిన అవసరం లేదు. కనుక తను దేవుడు కాదని ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఒక్క శ్రీకృష్ణుడే కాదు, సమస్త దేవీ దేవతల్లో ఏ ఒక్కరూ తాము సృష్టికర్తలమని, దేవుళ్లమని, తమను ఆరాధించమని చెప్పలేదు సరికదా. తాము దేవుళ్లము కామని ఒప్పుకుంటూ తమకు దైవత్వాన్ని ఆపాదించవద్దని వారించారు, తమను ఆరాధించవద్దని హెచ్చరించారు కూడా. ఇంకా తమకు అతీతమైన అత్యంత శక్తిమంతుడైన ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించమని ఆదేశించడమే కాకుండా స్వయంగా ఆరాధించి చూపించారు కూడా. సూర్యచంద్రాది దేవతలు, రామకృష్ణాది పురుషోత్తములు పూజించి ఆరాధించిన దైవం, నిన్ను నన్ను సర్వమానవాళిని పుట్టించిన దేవుడు, సమస్త జీవకోటిని సకల చరాచర సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ ఎలా ఉంటాడో ఒక్క ఖురానే కాదు, వేదోపనిషత్తులు కూడా నేటికీ ఘోషిస్తున్నాయి. ఉదాహరణకు శ్వేతాస్వరతోపనిషత్తు 6వ అధ్యాయము 8-9 శ్లోకాలు చదివినట్లయితే నీకు దేవుని అస్తిత్వం ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. ఏమంటుందంటే, నతస్య కార్యం కరణజ్ఞ విద్యతే తతస్య మత్స్యాప్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ తతస్య కశ్చిత్ ప్రతిరస్తి లోకే నచేసితానైవ చ కస్య లింగం అకారణం కరణాధిపాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిపః. అనగా ఆ పరమేశ్వరునకు శరీరము గాని, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, ఇతర ఇంద్రియాలు గాని లేవు. ఆ దేవుని కంటే అధికుడు గాని, ఆయనకు సాటి సమానుడు గాని ఎవ్వడూ కనబడడు. ఆయన శ్రేష్టమైన శక్తి నానా విధములుగా ఉందని వేదాలలో ప్రతిపాదించబడుతున్నది. ఆ ఈశ్వర శక్తి స్వాభావికమైనది. అది ఒకరు ఇస్తే వచ్చింది కాదు. సర్వ విషయ జ్ఞాన ప్రవృత్తి మరియు స్వసన్నిధి మాత్రము చేత సర్వము స్వాధీనము చేసుకుని నియమించునదై ఉన్నది. ఆ పరమేశ్వరుడు అంటే దేవుడు కార్యకారణాది శూన్యుడొకటి చేత ఆయనకు ప్రభువు గాని నియంత గాని లేడు. ఆయన ఈ విధంగా ఉంటాడు, ఇలా ఉంటాడని ఊహించడానికి లింగపరమైన చిహ్నమేదీ లేదు. ఆ దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఏ కారణమూ అవసరం లేదు. ఆయనకు తల్లిదండ్రులు గాని, భార్యా బిడ్డలు గాని లేరు. ఆయనే సర్వకారణభూతుడు. ఆయనే ఇంద్రియాధిష్టాన దేవతలకు, సూర్యాది దేవతలకు ప్రభు అని దీని భావం. ఆయనే అల్లాహ్. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ కొందరు స్వార్థపరుల స్వార్థానికి బలి అయిన కారణంగా సనాతన ధర్మమైన ఇస్లాంలో తప్పుడు భావాలు, దైవేచ్ఛేతరిక
సిద్ధాంతాలు జరించి ఆయా దేశాల్లో కొత్త కొత్త పేర్లు, కొంగొత్త రూపాలు ధరించింది. పరాన్న జీవులైన కొందరు మత పెద్దలు, విద్వాంసులు స్వలాభం కోసం సత్యధర్మాన్ని, దైవ ఆదేశాలను మరుగున పెట్టి కల్పిత సిద్ధాంతాలను బోధించి సామాన్య ప్రజానీకాన్ని దిక్కుతోచని స్థితిలోకి తోసివేయడమే కాకుండా మార్గభ్రష్టత్వానికి గురిచేశారు. ఇదే దుస్థితి యూద క్రైస్తవులకు దాపరించింది. ఏ విశ్వాస సిద్ధాంతాలనైతే ఇస్లాం బోధిస్తుందో వాటినే యథాతథంగా బైబిలు బోధిస్తుంది. ఉదాహరణకు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని తీసి చూసినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఉంది. అదేవిధంగా నిర్గమకాండ 20వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చదివినట్లయితే, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అంటుంది. అదేవిధంగా మార్కు 12వ అధ్యాయము 29వ వచనం కూడా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడగు ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇంకా 1వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం తీసి చూసినట్లయితే, దేవుడొక్కడే, దేవునికిను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్తుంది. ఈ విధంగా యావత్తు బైబిల్లో అనేక చోట్ల దేవుడు ఒక్కడేనని, ఆ ఏకైక దైవాన్ని తప్ప వేరెవరినీ పూజింపరాదని స్పష్టంగా చెప్పబడింది. అంతేకాకుండా త్రిత్వం గురించి గాని, త్రియేక దేవుని గురించి గాని బైబిల్లో ఎక్కడా ప్రస్తావనే లేదు. యావత్ బైబిల్లో అసలు ఆ పదమే కనబడదు. పైగా యేసును దేవునిగా కాక నరునిగా, మనుష్య కుమారునిగా అభివర్ణిస్తుంది బైబిల్. యేసు కూడా స్వయంగా సృష్టికర్త అయిన ఆ దైవాన్ని ఏలీ అనే పేరుతో సంబోధించి పూజించి ఆరాధించారు. అదేవిధంగా మసలుకోమని ప్రజలకు బోధించారు కూడా. ఆ బోధనలు నేటికీ బైబిల్లో ఉన్నాయి. కానీ స్వార్థపరులు, ధన వ్యామోహులైన కొందరు పాస్టర్లు, అబద్ధ ప్రవక్తలు ఆ సత్య బోధనలను విస్మరించి స్వకల్పిత సిద్ధాంతాలను ప్రచారం చేసి అమాయక ప్రజలను పెడమార్గం పట్టిస్తున్నారు. మరికొందరైతే వాటికి పెడర్థాలు తీసి యేసు బోధకు వ్యతిరేకమైన సిద్ధాంతాలు కల్పించుకొని వాటిని అవలంబిస్తూ మార్గభ్రష్టులయ్యారు. సామాన్య ప్రజానికాన్ని అపమార్గం పట్టించారు. ఫలితంగా కోటాను కోట్ల అమాయక ప్రజలు యేసుని దేవునిగా భావించడమే కాకుండా ఆయనే రక్షకుడని భ్రమలో పడి మార్గ విహీనతకు గురి అయ్యారు. వాస్తవానికి యేసు తను దేవుడనని, తనను ఆరాధించమని యావత్తు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు సరిగదా. తనను దేవుడని భావిస్తే స్వర్గంలో ప్రవేశించరని, తన బోధకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని తీర్పు దినం నాడు తిరస్కరిస్తానని ఖచ్చితంగా చెప్పారు. మత్తయి 7వ అధ్యాయం 21, 22 వచనాలు తీసి చదివినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అన్నారు. ఈ చారిత్రక సాక్ష్యాధారాలు, యథార్థాల ద్వారా వెలుగు చూసిన వాస్తవం ఏమిటంటే, దేవుడు యావత్ మానవాళి కొరకు ప్రతిపాదించిన సత్యధర్మం ఏకేశ్వరోపాసన, ఏక దైవ దాస్యభావం కలిగిన ఇస్లాం ధర్మమే. ఇందులో సందేహానికి గాని సంశయానికి గాని తావేలేదు. ఈ విధంగా విశ్వసించిన వ్యక్తిపై అల్లాహ్ విధేయత తప్పనిసరి అవుతుంది. ఆ విధేయత ఆరాధన ద్వారా ప్రస్ఫుటమవుతుంది. ఇస్లాంలో ఆరాధన 2 విధాలుగా విభజించబడింది. ఒకటి హుకూకుల్లాహ్ అంటే అల్లాహ్ హక్కులు, 2 హుకూకుల్ ఇబాద్ అంటే దాసుల హక్కులు. వీటన్నిటినీ ఆచరించడం ద్వారా దేవుని పట్ల తన విధేయతను ప్రకటించి తనను తాను దేవునికి సమర్పించుకుంటాడు విశ్వాసి. కనుక ఆరాధనలకు ఇస్లాంలో ప్రత్యేక స్థానం ఉంది.
ఇక ఆరాధనలు మరియు మనిషిపై వాటి ప్రభావాన్ని గురించి కూడా తెలుసుకుందాం. మానసిక వికాసం, సంసిద్ధత ఏర్పడిన వ్యక్తికి ఆచరణాత్మకమైన శిక్షణ లభిస్తే ఆ వ్యక్తి మానవత్వపు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటాడు. అది సాధన ద్వారా అలవడుతుంది. పరిపూర్ణ విధేయత, అనునిత్య ఆజ్ఞాపాలనలో వ్యక్తిని పటిష్టపరిచే శిక్షణా సాధనే ఆరాధన. అది దైనందిన జీవితంలో ప్రార్థన, ఉపవాసం, దానధర్మాలు, యాత్రల ద్వారా అలవడుతుంది. అందుకే ఇస్లాంలో ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. కనుకనే ప్రతిరోజు 5 సార్లు సలాత్ అంటే నమాజ్ అనే ప్రార్థన చేయడాన్ని ఇస్లాం విధి చేసింది. సలాత్ అనే ఈ ప్రార్థనలో ముస్లిం అంటే దైవ విధేయుడు వివిధ భంగిమల్లో తన ప్రభువు స్తుతి స్తోత్రాలను కీర్తిస్తూ తన గోడును విన్నవించుకుంటాడు. ఒకసారి చేతులు కట్టుకుని నిలబడి, మరోసారి వినమ్రతతో ఒంగోని, ఇంకోసారి వినయంతో సాష్టాంగపడి, మరోసారి మోకాళ్ళుని మ్రొక్కి దేవునికి కృతజ్ఞతాకుసుమాలర్పించుకుంటాడు. అతి దీనంగా విలపిస్తూ తన అవసరాలు తీర్చమని విశ్వనిధుల యజమానిని వేడుకుంటాడు. ఆయన ముందు తప్ప మరెవరి ముందు తన తలను వంచడు, తన చేయి చాచడు. ఈ విధంగా ప్రాతకాలంలో ఒకసారి, మిట్ట మధ్యాహ్నం మరోసారి, సాయం సమయంలో ఇంకోసారి, సూర్యాస్తమయం అయిన వెంటనే మరోసారి, చిమ్మ చీకట్లు కమ్ముకున్న తరువాత చివరిసారి, ఇలా ప్రతిరోజు 5 సార్లు ప్రార్థనలు చేస్తాడు. ఇది అల్లాహ్కు అత్యంత ప్రీతిపాత్రమైన చర్య. దీనిని ఆయన స్వీకరించి బదులుగా అతనికి కానుకలు, బహుమానాలు ఇస్తాడు. మస్జిదులలో సామూహికంగా ఆచరించబడే ఈ ప్రార్థనలలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. అందులో రాజు, పేద, అధికుడు, అధముడు, యజమాని, సేవకుడు, నల్లవాడు, తెల్లవాడు అనే తారతమ్యం లేకుండా అందరూ సహపంక్తులై ఒకే వరుసలో నిలబడి ముక్త కంఠంతో సర్వలోక సృష్టికర్తను కీర్తిస్తారు. ఈ ప్రార్థనలను సామూహికంగా ఆచరించమని ఆజ్ఞాపించడం ద్వారా మానవ సమాజంలో ఐక్యతను, సోదర భావాన్ని, సమానత్వాన్ని జనింపజేస్తుంది ఇస్లాం. సలాత్ తరువాత జకాత్, దాన ధర్మాలు విధిగావించబడ్డాయి. నిర్ణీత పరిమితి కంటే అధిక ధనం 1 సంవత్సర కాలం పాటు నిల్వ ఉన్నట్లయితే దానిలో నుండి 2.5% ధనాన్ని అగత్యపరులకివ్వాలి. దీనినే జకాత్ అంటారు. దీని ద్వారా సమాజంలో ఆర్థిక సమానత్వం, సుసంపన్నతలు విలసిల్లుతాయి. ప్రతి సంవత్సరం రంజాను నెలంతా ఉపవాస వ్రతాన్ని పాటించమని ఆజ్ఞాపించాడు అల్లాహ్. సౌం అనే అరబీ పదానికి మానుకోవడం, నిరోధించడం అనే అర్థం. ఈ వ్రతం ద్వారా దాసుడు అల్లాహ్ ప్రసన్నతను కోరి అన్నపానీయాలను, లైంగిక సంబంధాలను ఒక నిర్ణీత సమయం వరకు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు మానుకుంటాడు. ఆకలితో నకరకలాడిపోతున్నా, దాహంతో నాలిక పిడిచకట్టుకుపోతున్నా ఒక్క మెతుకు అన్నం గాని, ఒక్క గుక్కెడు మంచినీరు గాని తన గొంతులోనికి దిగనీయడు విశ్వాసి. ఎవరూ చూడని ఏకాంత గుహనంలో ఉన్నప్పటికీ అల్లాహ్ చూస్తున్నాడనే ఆలోచన అతన్ని నిరోధించి సంకల్ప పటిష్టతను ప్రసాదిస్తుంది. ఉపవాసం ద్వారా దైవభీతితో పాటు కాలపు మెట్టపల్లాలను, ఒడుదొడుగులను సహించే నిగ్రహం, మనోవాంఛలపై అదుపు జనిస్తాయి. ఇక 4వ విధి హజ్. మక్కా నగరంలో ఉన్న కాబా గృహాన్ని ప్రత్యేక నిర్ణీత దినాల్లో సందర్శించడాన్ని హజ్ అంటారు. ప్రయాణించే స్తోమత కలిగిన ప్రతి విశ్వాసిపై ఈ యాత్ర విధిగావించబడింది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం జిల్హజ్జా అంటే 12వ నెల 8, 9, 10, 11, 12 తేదీల్లో ప్రత్యేక దుస్తులు అనగా ఒక తెల్లని ఉత్తరీయం మరియు మరో అంతర్యాన్ని ధరించి కాబా గృహ సందర్శనం, ప్రదక్షిణ, సఫా మర్వాల సై, అరఫాతు మైదానంలో బస, జమరాతుపై రాళ్లదాడి, వీడ్కోల ప్రదక్షిణ వగైరాల ద్వారా ఈ విధి నెరవేరుతుంది. హజ్ చేయడానికి ప్రపంచ నలుమూలల నుండి హాజరైన వారు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు. నల్లవాడు, తెల్లవాడు, అరబ్బు, అరబ్బేతడు అనే భేదం లేకుండా అందరూ ఒకే విధంగా, ఒకేసారి, ఒకే భాషలో, ఒకే లయతో దైవనామాన్ని సంకీర్తిస్తారు. చూడడానికి కనుల విందుగా ఉండే దృశ్యం హృదయాలలో విశ్వాసాన్ని పటిష్టపరుస్తుంది. హజ్ వల్ల విశ్వాస పటిష్టతతో పాటు త్యాగ నిరతి, దైవ మార్గంలో ఖర్చు పెట్టే గుణం, సోదరభావం జనిస్తుంది.
హజ్ దైవారాధనే అయినప్పటికీ యావత్ ప్రపంచ ముస్లింల మహాసమావేశమైన కారణంగా విశ్వజనీత సౌభ్రాతృత్వం ఐక్యతలను సృజించే సాధనం కూడా ఇదే. దేవుడున్నాడని, ఆయన సర్వశక్తుడని, అన్ని విధాల అవగుణాలకు అతీతుడని నమ్మి తనను తాను ఆ సర్వశక్తునికి దాసునిగా విధేయునిగా సమర్పించుకున్న ప్రతి వ్యక్తి అల్లాహ్కు తప్పనిసరిగా చెల్లించవలసిన విధులను దైవ హక్కులంటారు. సలాత్, జకాత్, సౌం, హజ్ అనబడే ఈ చతురారాధనలు దైవ హక్కులుగా, అల్లాహ్ హక్కులుగా పరిగణించబడతాయి. దేవుని హక్కులైన ఈ చతురారాధనలే కాకుండా సృష్టి రాసులకు కూడా కొన్ని హక్కులు ప్రసాదించి వాటిని మనిషిపై విధి చేసింది ఇస్లాం. అవి అనేకం. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. 1. స్వీయ హక్కులు, అంటే ఆకలి దప్పులు, కామవాంఛ మానవునికి సహజ సిద్ధమైనవి. అయితే వాటిని తీర్చుకోవడం కోసం మనిషి పొద్దుస్తమానం వాటి వెంటే ఉండడం, వాటిని అతిగా ఆస్వాదించడం ద్వారా మనిషి తనపై తానే అత్యాచారం చేసుకుంటాడు. అంటే అతిగా భుజించడం ద్వారా అనారోగ్యానికి గురై మనోవాంఛలకు బానిసై మత్తు పదార్థాలు, చెడు తిరుగుళ్ళు, దుర్వ్యసనాలకు లోనై ప్రాణాల మీదకు తెచ్చుకొని తనపై తానే అత్యాచారం చేసుకుంటాడు మానవుడు. అలాగే మరికొందరైతే ఆత్మవికాసం కోసం ఆధ్యాత్మికత పేరుతో శారీరక అవసరాలను పరిత్యజించి, అంటే అన్నపానీయాలను, కామవాంఛను మానుకొని తమ దేహంపై అత్యాచారం చేసుకుంటారు. ఈ 2 పోకడలు అతివాదాలే. ఈ రెంటికి మధ్యస్థంగా ఉండమని ఇస్లాం బోధిస్తూ మనిషికి కొన్ని సొంత హక్కులు ప్రసాదించింది. వాటిని నెరవేర్చడం అతడిపై విధి గావించింది. అందులో భాగంగా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలన్నిటినీ హరాం చేసింది, అంటే నిషేధించింది. పరిశుద్ధమైనవి, ప్రయోజనకరమైన పదార్థాలను హలాల్ చేసింది, అంటే ధర్మసమ్మతం చేసింది. కామవాంఛల్ని సంస్కారవంతమైన రీతిలో తీర్చుకోమని పెళ్లి నియమాన్ని విధించింది. 2. తల్లిదండ్రుల హక్కులు. తన ఉనికికి భౌతిక కారకులైన తల్లిదండ్రులను గౌరవించడం, వారి సేవలు చేయడం, వారి అవసరాలు తీర్చడం సంతానంపై విధి గావించింది. నీ తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి తల్లి ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. నీవు, నీ ఆస్తిపాస్తులు నీ తండ్రి సొత్తు అని ప్రకటించడం ద్వారా కుమారుడి ఆస్తికి తండ్రిని హక్కుదారునిగా, అధికారిగా, వారసునిగా, వాటాదారునిగా నియమించింది ఇస్లాం. 3. కుటుంబ హక్కులు. జీవనోపాధి, సంపాదన, కుటుంబ అవసరాలు తీర్చడం, భార్యాబిడ్డల పోషణ, శిక్షణ, సంరక్షణలు పురుషుని బాధ్యతగా నిర్దేశించి దీన్ని పొందే హక్కు అతని భార్యా పిల్లలకిచ్చింది. అలాగే భర్త ఆస్తిని, మాన మర్యాదలను, గౌరవాన్ని, పిల్లలను పరిరక్షించడం, అతడు తెచ్చిన సంపాదనతో గృహస్థ వ్యవహారాలను చక్కదిద్దడం, వీలైనంతలో భర్తకు, పిల్లలకు సుఖ సౌఖ్యాలు, సౌలభ్యాలు చేకూర్చడం భార్య బాధ్యతగా నిర్ణయించి ఆమెను గృహ సామ్రాజ్యానికి మహారాణిని చేసింది. ఇంకా తల్లిదండ్రులను గౌరవించడం, వారి సేవలు చేయడం, వారి పట్ల వినయ వినమ్రతలతో మసులుకోవడాన్ని సంతానంపై విధి గావించింది ఇస్లాం. దాన్ని పొందే హక్కును తల్లిదండ్రులకు ప్రసాదించింది. అయితే అల్లాహ్ అవిధేయతకు పాల్పడమని వారు ఆజ్ఞాపిస్తే వారి ఆజ్ఞను ఉల్లంఘించవచ్చు. ఇదే విధంగా బంధువుల హక్కులు, నిరుపేదల హక్కులు, పొరుగువారి హక్కులు, మానవ హక్కులు, భూతదయ మొదలగునవి నిర్ణయించి వాటిని విశ్వాసుల బాధ్యతగా విధించి ఈ అనంత విశ్వాన్ని ఒకే కుటుంబంగా మార్చేసింది ఇస్లాం. ప్రజల ధన, మాన, ప్రాణాలకు నష్టం వాటిల్లే వ్యభిచారం, విచ్చలవిడితనం, విశృంఖలత, సలింగ సంపర్కం, అసహజ సంభోగం, దొంగతనం, లంచం ఇచ్చిపుచ్చుకోవడం, మోసం, దగా, జూదం, పందెం, లాటరీ, వంచన, అబద్ధం, దూషణలు, దుర్భాషలాడడం, చాడీలు చెప్పడం, అపవాదులు, అపనిందలు వేయడం, పరోక్షంగా నిందించడం, అర్ధ పూర్తి నగ్నత్వ ప్రదర్శనలు, అశ్లీలత, నిర్లజ్జత, అవినీతి, అక్రమాలు, దురాక్రమణలు, దౌర్జన్యాలు, అత్యాచారం లాంటి సమస్త నీతిబాహ్యమైన పనులన్నిటినీ ఇస్లాం నిషేధించింది. వాటి స్థానే తోటి మానవులతో నీతి నిజాయితీగా, న్యాయవంతంగా, సద్వర్తనతో మెలగాలి. ఎవరికి చేతితో గాని, నోటితో గాని నష్టం గాని, హాని గాని కలిగించరాదని, ఎవరి మనసు నొప్పించరాదు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. వ్యాధిగ్రస్తులను పరామర్శించాలి. మృతుల అంతఃక్రియలో పాల్గొవాలి.
మృతుల బంధువులను ఓదార్చాలి, నష్టాలు ఉన్నవారి పట్ల సానుభూతి ప్రకటించాలి, నిరుపేదలు, అగత్యపరులు, వికలాంగులకు సహాయపడాలి, వితంతువులు, అనాథలను ఆదుకోవాలి, నిరుద్యోగులకు పని కల్పించాలి, అవసరార్థుల అవసరాలు తీర్చాలి లేదా తీరే మార్గం చూపాలి అంటూ ఆదేశాలను, శాసనాలను జారీ చేయడం ద్వారా యావత్ మానవాళిని చెడు నడత, దౌర్జన్యం, సంకుచిత మనస్తత్వం నుండి కాపాడి సద్గుణ సౌజన్యాలు, సదాచార సౌశీల్యాలు మూర్తిభవించిన ఓ ఉత్తమ ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి ఇస్లాం ఆవిర్భవించింది. అందుకే ఈ ధర్మం సార్వజనీనమైనది మరియు సార్వకాలికమైనది. దీని శాసనాలు ఒక ప్రత్యేక జాతికో, ఓ ప్రత్యేక కాలానికో చెందిన ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా లేవు. మానవుడు ఏ ప్రకృతి సూత్రాల ఆధారంగా సృజించబడ్డాడో వాటి ఆధారంగానే ఈ శాసనాలు చేయబడ్డాయి. ఈ ప్రకృతి ఉన్నంత వరకు మానవాళి ఎంతటికీ ఇదే ధర్మం వర్తిస్తుంది. కనుకనే సర్వలోక సృష్టికర్త దృష్టిలో ఈ ధర్మమే అసలు ధర్మమైంది. అందుకే విశ్వప్రభువు తన అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్ 3వ అధ్యాయము 83, 84, 85 వచనాల్లో أفغير دين الله يبغون وله أسلم من في السماوات والأرض طوعا وكرها وإليه يرجعون قل آمنا بالله وما أنزل علينا وما أنزل على إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وما أوتي موسى وعيسى والنبيون من ربهم لا نفرق بين أحد منهم ونحن له مسلمون ومن يبتغ غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. అంటే ఇక ఈ ప్రజలు అల్లాహ్కు విధేయత చూపే విధానాన్ని అంటే ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టి వేరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమి ఆకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలా అను, మేము అల్లాహ్ను విశ్వసించాము, మాపై అవతరింపజేయబడిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకోబు మరియు యాకోబు సంతానంపై అవతరించిన దానిని కూడా మేము విశ్వసించాము. ఇంకా మూసా, ఈసా ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను విశ్వసించాము. మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములుగా ఉన్నాము. ఎవడైనా ఈ ఇస్లాం ధర్మాన్ని కాక మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే ఆ ధర్మం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు అని హెచ్చరిస్తున్నాడు. పరలోక సాఫల్యం, నష్టాల నుండి కాపాడబడాలంటే ఏకైక దేవుడైన అల్లాహ్ను, ఆయన పంపిన అంతిమ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి ముస్లింగా మారక తప్పదు. ఒకవేళ ఎవరైనా ముస్లిమేతరుగానే ఉండి ఆ ఏకైక అద్వితీయ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన విధేయతను పాటిస్తానని అనుకుంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ఒక్క ఇస్లాంలో తప్ప ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ ఇజంలోనూ, ఏ ధర్మంలోనూ ఏకేశ్వరోపాసన, సంపూర్ణ దైవ విధేయత, అనునిత్య దైవాజ్ఞాపాలన సజీవంగా, పటిష్టంగా, పరిపూర్ణంగా జీవితపు అన్ని రంగాలలో ఆచరణాత్మకంగా లేవు. కనుక ముస్లింగా మారక తప్పదు. ముస్లిం అంటే ఒక జాతి పేరో, ఒక కులం పేరో, ఒక వర్గం పేరో,
ఒక వర్ణం పేరో ఎంత మాత్రం కాదు. ముస్లిం అనే అరబీ పదానికి తెలుగులో దైవ విధేయుడని భావం. వాడుక భాషలో చెప్పాలంటే భక్తుడని అర్థం. భక్తుడని ఎవరిని అంటారు? ఎవరైతే దేవుణ్ణి పూజించుకుంటూ దేవుని ఇష్టం ప్రకారం మంచి మార్గంలో జీవితాన్ని గడుపుతారో వారినే భక్తులంటాం. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాలను శిరసావహించి వాటి ప్రకారం నడుచుకునే ప్రతి వ్యక్తి ముస్లిమే, అంటే భక్తుడే. వాటికి భిన్నంగా నడుచుకునేవాడు ముస్లిం కాదు, అంటే భక్తుడు కాదు. ముస్లింల కడుపులో పుట్టినప్పటికీ ఇస్లామియా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవాడు కూడా ముస్లిం కానేరడు. అలాగే ముస్లింగా మారి కూడా అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాలను అనుసరించినవాడు ముస్లిం కాజాలడు. కనుక సోదరీ సోదరులారా, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు, పూజకు, వేడుకోళ్లకు అర్హుడైన వాడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను అనే ప్రకటన ద్వారా సాక్ష్యం పలికి ముస్లిముగా, అంటే దైవ విధేయునిగా, అంటే భక్తునిగా మారి నిన్ను నువ్వు నరకం నుండి, పరలోక నష్టం నుండి మరియు వైఫల్యం నుండి కాపాడుకో. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ క్యాసెట్ ద్వారా మీరు ఎన్నో విషయాలు గ్రహించారని భావిస్తున్నాము. ఇది మీకు లాభదాయకం కావాలని అల్లాహ్ను కోరుకుంటున్నాము. మరిన్ని వివరాలకై సంప్రదించండి. మా చిరునామా ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ, తెలుగు విభాగం, ప్రధాన కార్యాలయం మస్జిద్ ముల్లా సాలెహ్, ఫహద్ సాలిం స్ట్రీట్, కువైట్. పోస్ట్ బాక్స్ నంబర్ 1613, సఫాత్ 13017, కువైట్. టెలిఫోన్ నంబర్ 2447526, ఎక్స్టెన్షన్ నంబర్ 105 మరియు 106. మా బ్రాంచీలు 1 ఫాహిల్, షారె మక్కా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మేడపైన 1వ అంతస్తు, రూమ్ నంబర్ 10. టెలిఫోన్ నంబర్ 39212526 మరియు 39212527. 2 జహ్రా బ్రాంచ్, ముజమ్మవారా, బ్లాక్ నంబర్ 3, వెనక భాగం, పచ్చ బిల్డింగు, 1వ అంతస్తు. టెలిఫోన్ నంబర్ 455830 మరియు 45588840.